జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వారిలో కొందరు స్టార్లుగా మారారు. ఇంతకీ జబర్దస్త్ హిస్టరీలో 10 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న ఫస్ట్ కమెడియన్ ఎవరో తెలుసా? బుల్లితెరపై సంచలన కామెడీ షో జబర్దస్త్ కోట్లాది తెలుగు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జబర్దస్త్. దాదాపు 15 ఏళ్లుగా ఆడియన్స్ ను అలరిస్తూ టాప్లో దూసుకుపోతుంది జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్స్గా మారారు. జబర్దస్త్ వల్ల మారుమూలన ఉన్న టాలెంట్ బయటకు వచ్చింది. పంచులు వేయగలిగి సరైన అవకాశాలు లేని కమెడియన్స్కు మంచి ప్లాట్ఫామ్గా మారింది జబర్దస్త్. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. చేతి నిండా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు కడుపు నిండా తిండికి ఇబ్బంది పడ్డవారు కూడా ప్రస్తుతం కార్లలో తిరుగుతున్నారు. ఈ షో ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన కమెడియన్లు చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ స్టేజ్ పై తమ ప్రతిభను చూపి ఆ ఇమేజ్ తో సినిమా అవకాశాలు సాధించారు. సుడిగాలి సుధీర్ లాంటి కొందరు హీరోలుగా కూడా సినిమాలు చేశారు. భారీగా అభిమానులను సాధించారు. హైపర్ ఆది, చమక్ చంద్ర, గెటప్ సీను ఇలా చాలా మంది కమెడియన్లు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు సాధిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ స్థిరపడిన వారున్నారు. కొందరు కమెడియన్లు హీరోలుగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ ఎవరు అనే ఆసక్తికర విషయంగా మారింది. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో భారీగా అభిమానులను కూడా సంపాదించారు. సుధీర్ కంటే ముందు చమక్ చంద్రకు ఆయన స్క్రిప్ట్లకు యమక్రేజ్ ఉండేది. ఆ తర్వాత హైపర్ ఆది వచ్చి అందరిని వెనక్కు నెట్టేశాడు. జబర్దస్త్ లో ఇమేజ్ ను విపరీతంగా పెంచుకున్నాడు ఆది. అతని పంచులకు పగలబడి నవ్వుతారు జనాలు. అయితే జబర్దస్త్ లో ఫస్ట్ పాపులర్ ఫిగర్ మాత్రం చమక్ చంద్రనే. జబర్దస్త్ షో ప్రారంభ దశలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కమెడియన్ చమక్ చంద్ర అని రాము వెల్లడించారు. చమక్ చంద్ర ఒక్కో ఎపిసోడ్కు 2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నారట. దీని ప్రకారం ఆయన నెలకు సుమారు 10 లక్షల వరకు ఆదాయం పొందేవారు. చంద్ర తర్వాత సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వారు ఈ రేంజ్ రెమ్యూనరేషన్కు చేరుకోగలిగారు. జబర్దస్త్ మానేసే టైంకు సుధీర్ కూడా ఒక్కో ఎపిసోడ్కు 2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఈ విషయాలను జబర్దస్త్ మాజీ కమెడియన్ రాము ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లో రాము ఒకరు. ప్రస్తుతం ఆయన ఈ షోలో కనిపించడం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము తన జబర్దస్త్ ప్రయాణం గురించి మాట్లాడారు. తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని, ఇకపై ఆ షోకు వెళ్ళనని ఆయన స్పష్టం చేశారు. అదే సందర్భంలో చంద్రతో పాటు సుధీర్, హైపర్ ఆది, గెటప్ సీను, అదిరే అభి, ఆటో రాంప్రసాద్ వంటి కమెడియన్లు కూడా జబర్దస్త్ లో మంచి పారితోషికమే తీసుకున్నారని రాము చెప్పారు. ప్రస్తుతం ఈ కమెడియన్లంతా సినిమాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.